ఉంది. అబ్బా సూపర్. సమ్మర్ వచ్చిందంటే అందరికి గుర్తొచ్చేదేంటి? మ్యాంగోస్. సో మ్యాంగోస్ లో ఫేమస్ ప్లేస్ ఉలవపాడు అని అంటారు అందరూ. ఎందుకంటే ఆ ఉలవపాడు మ్యాంగోస్ కి ఆ క్రేజే వేరు. ఇంకా నిజంగానే అంత టేస్టీగా ఉంటాయని మేము కూడా ఉలవపాడు అయితే వెళ్ళిపోయాం. మేమైతే ఎప్పుడు మ్యాంగోస్ బయట కొంటాం కన్నా తోటలోకి వెళ్ళి తోటలోనే కోయించుకుని ఆ మ్యాంగోస్ ఇంట్లో మగ్గ పెట్టుకుని తింటాం అనమాట. అలా తోటలో మన కళ్ళ ముందలే మ్యాంగోస్ కోయించుకుని వాటిని మగ్గ పెట్టుకుని తింటే వాటి టేస్టే వేరుంటది. ఎందుకంటే బయట అయితే మామిడికాయలు పండటానికి చాలా కెమికల్స్ అయితే యూజ్ చేస్తారు. కానీ మనమే ఇలా తోటకెళ్ళి కొంచెం దూరగా ఉన్న కాయలు కోయించుకుని వాటిని మగ్గేసుకుని తింటుంటే ఆ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. మేమైతే ఆ తోట వాళ్ళని అడిగితే ఇలా కాయకి ఇలా తెల్ల తెల్ల మచ్చలు వస్తే తయారైపోయినట్లే అని చెప్పారు. మాకైతే ఒక కాయ ఇచ్చారనమాట, పండుకాయ. సో మేము తోటలోనే కోసుకుని అలా ఆ చెట్టుకు పండిన కాయ తింటుంటే అబ్బబ్బా దాని టేస్ట్ ఉంది. ఇంకా మా హస్బెండ్ని అడిగా ఎలా ఉందని. అబ్బా సూపర్. ఇంకా అలా అన్నాడనమాట. ఇంకా అలా మ్యాంగోస్ మా కళ్ళ ముందలే కోయించుకుని వాటిని వేయి చేయించుకుని మా ఇంట్లో కొన్ని, మా రిలేటివ్స్ కొన్ని, అలా మొత్తం మ్యాంగోస్ అయితే ప్యాక్ చేయించుకున్నాము. మీలో ఎంతమంది ఉలవపాడు మ్యాంగోస్ కి ఫ్యాన్స్ ఉన్నారు? కామెంట్ చేసేయండి. ఉంటా మరి, బాయ్.